ఏంటి త్రిపుర, పాపం డాన్స్ కాంపిటీషన్ లో పేరిచ్చి డాన్స్ లో గెలిచి ఫైనల్లో బహుమతి తీసుకుని పాపులర్ అవ్వాలనుకుంటున్నావా? అవునా, ఒక్క సీటు నీకు దక్కకుండా పోవడానికి కారణం ఎవరో తెలుసా? నాకు ఇందాకే తెలిసింది. అమ్మో, నీకు రావాల్సిన అవకాశాన్ని దక్కించుకుంది ఎవరో తెలుసా? నీ చెల్లెలు ఊర్వశి. ఓ అమ్మో, ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా కావాలని మీరిద్దరూ చేశారన్నమాట. అదేంటక్క అలా అంటావు? అసలు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తామని మాకెలా తెలుసు? నాకు డాన్స్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. పైగా ఉమెన్స్ కాంపిటీషన్, ఇక్కడ పోటీలు జరుగుతున్నాయని నిత్య చెప్పింది. తను చెప్పడం వల్ల వచ్చి పేరిచ్చాను అంతే. అంతకు మించి నాకేం తెలీదు. ఊరుసి, నీకు కూడా డాన్స్ వచ్చా? నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, ఇంకో సుందరికి ఛాన్స్ రానట్టే కదా. బావగారు, ఫీల్ అవ్వకండి. మన ఫ్యామిలీ తరపున నేను డాన్స్ వేస్తాను. నేను ప్రైజ్ గెలుస్తాను. ఊరుసి, సుందరి కూడా ఈ కాంపిటీషన్ లో ఉంటే బాగుంటుందేమో. పోనీ బావగారు, మీకోసం నేను పక్కకి తప్పుకొని అక్కకి అవకాశం ఇవ్వమని అడగనా? ఒకళ్ళు ముస్టేస్తే తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సుందరి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. బాలగారు, ఏంటి త్రిపుర, నువ్వు కాంపిటీషన్ కి రావడం ఏంటి? డాన్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకోవడం ఏంటి? ఏదో ఉంది, ఏదో దాస్తున్నావు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.